నమస్కారం. మన శరీరంలో ఒక యుద్ధం నిరంతరం జరుగుతుందన్న విషయం మీకు తెలుసా? అది బయటి శత్రువులతో కాదు, మన లోపల మనం పెంచుకునే శత్రువులతో. ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం. అదే చక్కెర. నేటి కాలంలో చక్కెర లేని రోజంటూ లేదు. ఆధునిక సైన్స్ ఈ చక్కెర వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయని చెబుతోంది. అంటే మనం ప్రతిరోజు తీసుకునే తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్ కణాలకు ఇంధనంలా పనిచేస్తాయి. ఒక అందమైన తోటలో కలుపు మొక్కలు ఎలాగైతే మంచి మొక్కలకు వెళ్లే పోషకాలను లాగేసుకుంటాయో, క్యాన్సర్ కణాలు కూడా మన శరీరంలోని శక్తిని అలానే పీల్చేస్తాయి. మన శరీరంలో ఓజస్సు అనే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది మనల్ని రోగాల నుండి కాపాడే ఒక అదృశ్య కవచం లాంటిది. మనం ఎప్పుడైతే తెల్ల చక్కెర, మైదా ఇంకా నిల్వ ఉంచిన ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటామో అప్పుడు ఈ ఓజస్సు తగ్గిపోయి ఆమా అనే విషం మన కణాలలో పేరుకుపోతుంది. ఆయుర్వేద గ్రంథాలు వేల ఏళ్ల క్రితమే చెప్పిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, స్వచ్ఛమైన ఆహారమే ప్రాణానికి ఆధారం. ఆధునిక పరిశోధనల ప్రకారం నిత్యం తీపి ఇంకా మైదా పదార్థాలు ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటుందట. దీనికి పరిష్కారం మన ప్రాచీన జీవన శైలిలోనే దాగి ఉంది. తీపికి బదులుగా తాజా పండ్లు, చేదు మరియు వగరు రుచి కలిగిన కూరగాయలు శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి. ఒక దీపం వెలగాలంటే నూనె ఎంత ముఖ్యమో, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇచ్చే పోషణ అంత ముఖ్యం. క్యాన్సర్ కణాలు చీకటిని ఇష్టపడే దొంగల లాంటివి. మన శరీరాన్ని సరైన పోషణతో వెలుగు నింపినప్పుడు ఆ దొంగలు అక్కడ నిలబడలేరు. మనం తీసుకునే ప్రతి ఆహారపు ముద్ద మన భవిష్యత్తును, మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే కేవలం నాలుక రుచి కన్నా శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తెల్ల చక్కెరను వదిలి తాటి బెల్లం లేదా తేనె వంటి సహజ సిద్ధమైన పదార్థాలను పరిమితంగా వాడటం అలవాటు చేసుకోండి. మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి నుండి రక్షిస్తుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం మాత్రమే కాదు, అది మన శరీరంతో మనం జరిపే ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆహారాన్ని ఔషధంగా మార్చుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేద్దాం. ఈ విలువైన సమాచారాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.